కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం గ్రామంలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్ నుండి సుమారు 265 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం ఉంది. దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ఈ ఆలయంలో శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ఉండడం ప్రత్యేకత. ఇక్కడ గోదావరి నది మరియు దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ఇక్కడ ప్రవహించడం వలన త్రివేణి సంగమ అని అంటారు. మరియు ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది మరియు శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి? ఒక్కటే కదా. కానీ కాళేశ్వర ఆలయం గర్భగుడిలో 2 శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది అనగా శివుడు, మరొకటేమో కాళేశ్వరునిది అనగా యముడు. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా మనకు ఎక్కడా కనిపించదేమో. ఇక్కడి ఆలయానికి 4 దిక్కులా 4 నంది విగ్రహాలతో పాటు 4 ధ్వజస్తంభాలు, 4 గోపురాలుంటాయి. కాళేశ్వరం దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించడంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకి వెళ్లి వేడుకోగా శివుడు యముణ్ణి తన వద్దే పక్కన లింగరూపంలో నిల్చోమన్నాడట. శివుడిని దర్శించుకున్నవారు కాళేశ్వరుణ్ణి దర్శించుకోనట్లయితే మోక్షప్రాప్తి లభించదని అన్నాడు. అలాంటి వారికి కాలం దగ్గర పడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకుని వెళ్లమని చెప్తాడు. అందుకే భక్తులు స్వామి వారిని, శివుణ్ణి దర్శించుకొని కాళేశ్వరుణ్ణి అనగా యముణ్ణి కూడా దర్శించుకుంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో 2 శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండటం ఒక విశేషమైతే, ముక్తేశ్వర స్వామి లింగంలో 2 రంధ్రాలు ఉండటం మరో ప్రత్యేకత. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి, ప్రాణహిత త్రివేణి సంగమ స్థలంలోకి వెళ్లి కలుస్తుందంటారు. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవదీపావళి అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీపాలని వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ కార్తీక మాసం అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తే అన్ని శుభాలు చేకూరి మహాశివుని అనుగ్రహం లభిస్తుంది. కాళేశ్వర క్షేత్రం గొప్ప శిల్పకళా నిలయంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేక శిల్పకళా ఖండాల వల్ల పూర్వవైభవం తేటతెల్లమవుతున్నది. దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరంలోని మహాసరస్వతి ఆలయం ఇక్కడ చూడవలసిన మరొక ప్రధాన ఆలయం. అలాగే సూర్య దేవాలయం కూడా కాళేశ్వరం దగ్గరలో గోదావరి నదికి ఒడ్డున ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులుంటాయి. కాళేశ్వరం త్రివేణి సంగమంలో బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ కొరకు ఒక్క వ్యక్తికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ ఆలయంలో మొదట లోనికి వెళ్లే చోట యమకోణం ఉంది. ఇందులో నుండి భక్తులు బయటికి వెళ్లినట్లయితే యమదోషం పోతుంది అని భక్తులు విశ్వసిస్తారు. ఇందులో నుండి వెళ్ళుటకు దిక్సూచి ఉంటుంది, దానిని అనుసరించి వెళ్ళాలి. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. కాళేశ్వరం టెంపుల్ ప్రసాదం లడ్డు ప్రైస్ 20 రూపాయలు, పులిహోర ప్రైస్ 15 రూపాయలు. కాళేశ్వరంలో అకామిడేషన్ స్టేకి ప్రైవేట్ రూమ్స్ అండ్ తెలంగాణ హరిత హోటల్ కాళేశ్వరంలో ఉన్నాయి.
తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి నేరుగా బస్సులను నడుపుతుంది. ఎంజీబీఎస్ మరియు హనంకొండ బస్ స్టాండ్ నుండి ఈ బస్సులు ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. ప్రయాణ సమయం హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి 6 నుండి 7 గంటలు పట్టవచ్చు. కాళేశ్వరంలో రైల్వే స్టేషన్ లేదు. సమీప రైల్వే స్టేషన్ రామగుండం నుండి సుమారు 75 కిలోమీటర్లు దూరం. హైదరాబాద్లో రైలు ఎక్కి రామగుండంలో దిగి ఆర్టీసీ బస్సు లేదా ప్రైవేట్ వెహికల్స్లో ప్రయాణించి కాళేశ్వరంకి చేరుకోవచ్చు. కాళేశ్వరం ఆలయాన్ని కాకతీయ రుద్రదేవుని అడి 1158 నుంచి 1195 వరకు కాలంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. వేములవాడ కాకతీయ పాలకులు పూజించారని, ఆలయ అభివృద్ధికి సహకరించారని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.